అందరికీ నమస్కారం. నేను స్పెక్‌లో కొత్తగా చేరడం వలన పేర్చెర్ల లక్ష్మీకాంతమ్మ గారు నాకు అంతగా ఆమెతో అనుబంధం లేకపోయినప్పటికీ, ప్రతిరోజు ప్రతి పనిలోనూ కూడా నేను మన సీతామహాలక్ష్మి గారి నోటి నుండి సురాబాబాయి గారు, లక్ష్మీకాంతమ్మ అమ్మ అంటూ ప్రతిసారి ప్రతి మాటలోనూ వింటూనే ఉన్నాను. లక్ష్మీకాంతమ్మ గారి విశాల హృదయం, సమాజంపై ఆమెకున్న ప్రేమ ఎనలేనిది, చెప్పలేనిది, మాటలు సరిపోవు. లక్ష్మీకాంతమ్మ గారు ఎక్కడికి వెళ్ళలేదండి. మనందరి హృదయాల్లో ఉన్నారు. అలా ఉండిపోయారు అంతే. లక్ష్మీకాంతమ్మ గారి సేవా హృదయానికి, ఆమె యొక్క గొప్ప మనసుకు నేను జోహార్లు అర్పిస్తున్నాను. ఆమె సంస్మరణ సభ ఈరోజు అనగా 29/6/2025న సావిత్రిబాయి ఫూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ మరియు ఆల్ ఇండియా బాడీ అండ్ ఆర్గన్ డోనర్స్ అసోసియేషన్ తరఫు నుండి మనమందరం ఒక్కసారి మనసారా ఆమెను స్మరించుకుందాం. లక్ష్మీకాంతమ్మ గారి పాత ఫోటోలు ఒకసారి చూడండి. ఇప్పుడు పిల్లలతోనే ఉంటాయి. ఏ పిల్లలు లేకుండా ఆమె ఒక్కళ్ళు ఉన్న ఫోటో ఎక్కడా ఉండదు. పిల్లలంటే ఆమెకు ఎంత ప్రేమో ఈ ఫోటోలను చూస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటాను. సీతామహాలక్ష్మి గారి నోటి నుండి వచ్చే సురాబాబాయి, లక్ష్మీకాంతమ్మ అమ్మ అని వాళ్ళిద్దరినీ ఇప్పుడు మీరు చూస్తున్నారు. సమాజ సేవలో ఒకరిని మించి ఒకరు పోటీపడి సేవ చేసే మనస్తత్వం వీళ్ళది. స్పెక్ట్ చైర్మన్ సీతామహాలక్ష్మి గారు ఏమంటున్నారంటే, అఖిల భారత శరీర అవయవదాన ఉద్యమానికి అంకురార్పణ చేస్తూ 2008 అక్టోబర్ 9వ తారీఖున ఆంధ్ర మెడికల్ కాలేజీకి శరీరదాన విల్లు పేపర్లు రిజిస్టర్ చేసి సమర్పించిన తొలి 35 మంది మానవతామూర్తుల్లో అమ్మ లక్ష్మీకాంతమ్మ గారు ఒకరు. ఆ ఫోటోలో ఉన్నారు చూడండి. సీతామహాలక్ష్మి గారు ఏమంటున్నారంటే, ఉన్నత వ్యక్తిత్వంతో నన్ను తల్లిగా ఆదరించి హక్కున చేర్చుకున్న అమ్మ గురించి మీ అందరితో పంచుకోవాలి. అమ్మ అమృతత్వం గురించి మీకు తెలియాలి అంటూ ఆమె ఏం చెప్తున్నారో విందాం. ఒక ఉపాధ్యాయురాలిగా, కవయిత్రిగా, హేతువాదిగా, సామాజికవేత్తగా, పేద పిల్లల పాలిట విద్యాదాతగా, సంఘ సంస్కర్తగా, ఎందరికో స్ఫూర్తి ప్రదాత. నేను చేపట్టిన ప్రతి ఉద్యమంలో అమ్మ భాగస్వామి. నా 15వ ఏట హేతువాద ఉద్యమంలో అడుగుపెట్టినప్పటి నుండి 2 దశాబ్దాల క్రితం సావిత్రిబాయి ఫూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు వరకు అమ్మ అండదండలు లేకుండా నేను ఏ పని చేయలేదు. ట్రస్ట్ ఏర్పాటుకు ప్రయత్నం మొదలుపెట్టినప్పటి నుంచి లక్ష్యాలు నిర్దేశించుకోవడంలో ప్రతి పనిలో అమ్మ చేదోడుగా వాదోడుగా ఉండేవారు. ట్రస్టు ప్రారంభోత్సవం రోజున సుమారు 200 మందికి పైగా పెద్దలను పిలిచి సభను నిర్వహించాం. మా నాన్నగారి చేతుల మీదుగా ట్రస్టును ప్రారంభించాం. సురాబాబాయి, లక్ష్మీకాంతమ్మ దంపతులు ఆత్మీయంగా సత్కరించుకున్నాం. అప్పటికే విద్యార్థులను చదివించడం, మారుమూల గ్రామాల పాఠశాలలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయటువంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. కనుక ఒక 20 మంది వరకు దత్తత విద్యార్థులు అప్పటికే మాతో ఉన్నారు. ఈ విద్యాదాన కార్యక్రమంతో పాటు రెండో ప్రధాన లక్ష్యంగా టోటల్ బాడీ డొనేషన్ ఉద్యమాన్ని ప్రారంభించాలనుకున్నాం. కానీ ఇంతంత సులభమైన పని కాదు. శరీరదానం అంటే భారతదేశంలో అసలు ఎవరికీ అవగాహన లేని రోజులు. కానీ గట్టి సంకల్పంతో, అమ్మ ఇచ్చిన ప్రోత్సాహంతో ముందడుగు వేశాను. ఆంధ్ర మెడికల్ కాలేజీకి వెళ్ళి ప్రిన్సిపాల్ గారిని కలిసి శరీరదానానికి కావలసిన విధి విధానాలను తెలుసుకుని వచ్చాను. ఆ రోజుల్లో ఇది ఎంతో క్లిష్టతరమైన ప్రక్రియ. ఖచ్చితంగా ఆస్తిని రిజిస్టర్ చేసినట్టుగా మన శరీరాన్ని కూడా మెడికల్ కాలేజీకి దానం ఇస్తున్నట్టు రిజిస్టర్ చేయాల్సిందే. మనతో పాటు మన లీగల్ హెయిర్ కూడా రావాల్సిందే. అందుకోసం ఆ కుటుంబం మొత్తాన్ని నచ్చజెప్పి ఒప్పించాల్సి వచ్చేది. పైగా ఆ రోజు నేను ఉద్యోగానికి సెలవు పెట్టాలి. అలాగే బాడీ డొనేట్ చేయడానికి ముందుకు వచ్చిన వ్యక్తిని, వారి పిల్లల్ని తీసుకుని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళాలి. అక్కడ వారికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. సమయానికి అన్నపానీయాలు కూడా సమకూర్చాలి. సాయంత్రం వరకు ఓపికగా నిరీక్షించాలి. సబ్ రిజిస్ట్రార్ అడిగే ఎక్స్ట్రా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అసలే అవయవదానం చేయడానికి లేదా టోటల్ బాడీ డొనేట్ చేయడానికి ముందుకు వచ్చే ప్రజలే లేరు. ఎంతో ప్రయాసతో, ఎంతో ఖర్చుతో ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. ఈ విధంగా భారతదేశ వైద్య రంగ చరిత్రలో మొట్టమొదటిసారిగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్ళి టోటల్ బాడీ డొనేట్ చేస్తూ విల్ రిజిస్టర్ చేసి ఆంధ్ర మెడికల్ కాలేజీకి అందజేసిన తొలి 35 మందిలో మా నాన్నగారు గూడూరు అర్జునుడు గారు. ఆ తర్వాత ముందుకు వచ్చింది సురాబాబాయి, లక్ష్మీకాంతమ్మ దంపతులే. తదుపరి వీరి ప్రభావంతో విశాఖపట్నంలో మరికొంతమంది పెద్దలు ముందుకు వచ్చారు. ఒక ఏడాది పాటు ఎంతోమందిని కన్విన్స్ చేయడానికి నేను తిరుగుతున్నప్పుడు నాకు అండగా నిలబడి నన్ను నిరంతరం ప్రోత్సహిస్తూ నడిపించిన వ్యక్తి అమ్మ లక్ష్మీకాంతమ్మ గారే.
టోటల్ బాడీ డొనేషన్ చేయడానికి ముందుకు రావడం అంటే చిన్న విషయం కాదు. అనేక అనుమానాలు, అనేక సందేహాలు పట్టి పీడించేవి. ఓపిగ్గా సమాధానం చెప్పాల్సి వచ్చింది. మూఢనమ్మకాలు, మత విశ్వాసాలు ఒక పట్టాన మనుషులను వదిలిపెట్టేవి కావు. శరీర దానానికి సిద్ధపడి విల్ పేపర్పై సంతకం చేయడానికి ముందుకు వచ్చినా కుటుంబ సభ్యుల అనుమతి లభించేది కాదు. ఆ ప్రయత్నంలో నేను అలసిపోకుండా, నిరుత్సాహపడకుండా నాలో అమ్మ ఉత్సాహాన్ని నింపుతూ ఉండేవారు. ఆమె అందించిన సహకారంతో నేను మాటల్లో చెప్పలేను. కొన్ని వందల మందిని కలిసి నచ్చచెప్పి ఒప్పిస్తే చివరికి ఒక 35 మంది మాత్రమే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ దాకా వచ్చి విల్ పేపర్స్ రిజిస్ట్రేషన్ చేయించుకోగలిగారు. ఈ మహాప్రయత్నంలో మా నాన్నగారితో పాటు సురాబాబాయి, లక్ష్మీకాంతమ్మ దంపతులు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. మేము ముగ్గురం నిరంతరం ఇదే పనిలో తిరుగుతూ ఎంతో ఓపికగా వివరించి చెప్పాల్సి వచ్చేది. ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి గంటల తరబడి వివరించి ఎడ్యుకేట్ చేయడంలో, వారి కుటుంబ సభ్యులను కూడా ఒప్పించడంలో మా తల ప్రాణం తోకకొచ్చేది. అయినా అమ్మ తన స్ఫూర్తివంతమైన మాటలతో నా శ్రమను తగ్గించేది, ఉత్సాహాన్ని నింపేది. ఎంతో వ్యయ ప్రయాసల తర్వాత మాత్రమే ఈ 35 మందిని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ దాకా స్వయంగా తీసుకువెళ్ళి శరీర దాన పత్రాలను చట్ట ప్రకారం రిజిస్టర్ చేయించడం జరిగింది. ఇది ఒక్క రోజులో జరగలేదు. ఒక మనిషిని ఒప్పించడానికి రోజులు, వారాలు, నెలలు కూడా పట్టిందంటే ఆలోచించండి. చిన్న విషయం కాదని మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పటిలా నోటరీ చేయించటం, జ్యుడిషియల్ స్టాంప్ అంటించడం వంటివి ఆ రోజుల్లో లేవు. నిబంధనలు చాలా కఠినంగా ఉండేవి. ఖచ్చితంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి ఒక పొలాల్లో స్థలాన్ని రిజిస్టర్ చేసినట్లుగా మన టోటల్ బాడీని కూడా రిజిస్టర్ చేయాల్సి వచ్చేది. 120 రూపాయలు రెవెన్యూ కట్టాల్సి వచ్చేది. లీగల్ హెయిర్ని కూడా వెంటబెట్టుకు వెళ్ళి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో సంతకాలు చేయాల్సి వచ్చేది. 2 సాక్షులను కూడా తీసుకువెళ్ళి సంతకాలు పెట్టించాల్సి వచ్చేది. ఈ విధంగా 35 మంది రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఒక ఫైన్ మార్నింగ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారి దగ్గరకు 35 మంది విల్ పేపర్స్ తీసుకొని వెళ్ళాను. ప్రిన్సిపాల్ గారు చాలా ఆశ్చర్యంతో, ఆనందంతో రిసీవ్ చేసుకున్నారు. అక్టోబర్ 9వ తేదీ 2008న ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఆడిటోరియంలో బ్రహ్మాండమైన మీటింగ్ ఏర్పాటు చేశారు. 35 మంది చాలా సంతోషంగా ఆ సమావేశానికి వెళ్ళాం. ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ భాగ్యారావు గారితో సహా వైస్ ప్రిన్సిపాల్, ఫ్యాకల్టీలు, మెడికల్తో పాటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో ఆ ఆడిటోరియం మొత్తం కిక్కిరిసిపోయింది. ఈ 35 మంది యొక్క ఇంటర్వ్యూలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తా కథనాలు వచ్చాయి. ఆనాటి సమావేశానికి నేను అధ్యక్షత వహించాను. లక్ష్మీకాంతమ్మ అమ్మతో సహా వచ్చిన ప్రతి శరీరదాత అద్భుతమైన ఇంటర్వ్యూలు మీడియాకి ఇచ్చారు. మా 35 మంది యొక్క ఫోటోలతో వచ్చిన వార్త కథనాలు చరిత్రలో నిలిచిపోయేవి. వీరు మరణించిన చిరంజీవులే అని ఒక పత్రిక రాస్తే, ఇది చరిత్రలో అపూర్వ ఘట్టమని మరొక పేపర్ వారు రాశారు. ఒక మహత్తరమైన మానవీయ ఉద్యమానికి ఈ 35 మంది పునాది వేశారని పత్రికలన్నీ పతాక శీర్షికలు వ్రాసాయి. ఈ విధంగా అఖిల భారత శరీర అవయవదాన ఉద్యమానికి గట్టి పునాది వేసిన గొప్ప సంఘటన వెనుక నన్ను నడిపించిన దార్శనికురాలు అమ్మే. నన్ను ఓడిపోనివ్వకుండా, పడిపోనివ్వకుండా పట్టుదలతో, సాహసంతో ముందడుగు వేయించింది అమ్మే. తన ఊపిరి ఆగిపోయేంత వరకు ఈ ఉద్యమానికి ఊపిరి పోసింది. నాకు శక్తినిచ్చింది. నేను తిరగడానికి ప్రతి నెల పాకెట్ మనీ ఇచ్చి ఆర్థికంగా సహకరించింది. తన చిన్న కుమారుడు శ్రీహర్రాజును వ్యవస్థాపక కోశాధికారిగా నిలబెట్టింది అమ్మే. 2 దశాబ్దాల కాలంగా లెక్కలేనన్ని సభలు, ర్యాలీలు, అవగాహన సదస్సులు, 5 మహాసభలు నిర్వహించామంటే వాటికైన ఖర్చుల్లో అత్యధిక భాగం శ్రీహర్రాజు గారు భరించడం జరిగింది. మహాసభలకు వచ్చే ప్రతినిధులకు వసతి భోజనాలు, ట్రాన్స్పోర్టేషన్ మొన్న సదుపాయాలన్నీ శ్రీహర్రాజు గారే చూసుకునే విధంగా ప్రోత్సహించారు అమ్మ లక్ష్మీకాంతమ్మ గారు. భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా శరీర అవయవదాతల సంఘం మహాసభ 2010లో కూడా చిల్డ్రన్ థియేటర్లో నిర్వహించాం. మరణించినా జీవించండి అనే పుస్తకాన్ని ప్రచురించాం. డాక్టర్ సూరపునేని విజయ్ కుమార్ గారు 50,000, తమ్ముడు శ్రీహర్రాజు గారు 50,000 ఆ పుస్తకం ప్రచురణకు విరాళంగా అందించారు. ఆ పుస్తకం ఆవిష్కరణ అమ్మే. ఆనాటి సభలో ఆ వేదికపై నుండి అమ్మ చేసిన ప్రసంగం అత్యంత స్ఫూర్తిదాయకం. డాక్టర్ అవసరాల రామకృష్ణారావు గారు, బాబు గోగినేని గారు వంటి మహామహులు పాల్గొన్న ఆ మొట్టమొదటి మహాసభలు అత్యంత స్ఫూర్తిదాయకంగా జరిగాయి. రాష్ట్రం నలుమూలల నుండి 1000 మందికి పైగా ప్రతినిధులు ఆ సభకు హాజరవడం జరిగింది. ఆ తర్వాత దేశం నలుమూలలకు ఈ మహోద్యమం విస్తరింపచేయగలిగాం. నిరంతరాయంగా ఈ ఉద్యమ నిర్మాణం కోసం అవిశ్రాంతంగా పర్యటిస్తూనే ఉన్నాను. వేలాది మంది మానవతావాదులు ఈ ఉద్యమంలో మమేకమయ్యారు. 2013లో ప్రభుత్వం జీవన్దాన్ యాక్ట్ వచ్చిన తర్వాత ఎయిర్ అంబులెన్సులు, గ్రీన్ క్యారిడార్లు అమల్లోకి రావడం మీరు చూస్తున్నారు. 20 ఏళ్ల క్రితం మరణించినా జీవించండి అనే పిలుపుకు వచ్చిన అనూహ్య స్పందన
మీరు చూస్తున్నారు. ఇటీవల కాలంలో దక్షిణ భారత రాష్ట్రాలన్నీ అవయవదాత అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తూ జీవో నంబర్ MS-95 వంటి జీవోలు అమల్లోకి వచ్చాయి. ఈ మొత్తం ప్రయాణంలో నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించి నడిపించిన వ్యక్తి అమ్మ లక్ష్మీకాంతమ్మ గారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మన భారతీయ సమాజంలో ఏ మహిళ కూడా నడవడానికి సాహసించని మార్గంలోనే నడవడానికి నా వెనుక అండదండలనిస్తూ ఒక స్ఫూర్తివంతమైన పాత్ర పోషించిన సాహస మహిళ లక్ష్మీకాంతమ్మ గారు. ఇక అమ్మ గురించి చెప్పడానికి ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఆత్మగౌరవానికి, ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు సాక్ష్యం అమ్మ. బాల సాహిత్యం హరివిల్లు అనే పుస్తక రచయిత్రి అమ్మ. ఆకాశవాణి ద్వారా తన విద్యార్థులచే అనేక హాస్యనాటికలు, స్కిట్స్ ప్రదర్శనలు ఇచ్చేలా ప్రోత్సహించిన మేటి ఉపాధ్యాయురాలు ఆమె. తాను చేసిన ప్రతి గ్రామంలో పిల్లలందరితో చక్కటి నాటికలు రచించి ప్రదర్శింపచేసేవారు. తన కుమారులు అందరితో కూడా నాటకాల్లో వేషాలు వేయించేవారు. పాటలు, పద్యాలు రాగయుక్తంగా, శ్రావ్యంగా నేర్పించేవారు. ప్రముఖ సాహితీవేత్త శ్రీ ముని మాణిక్యం గారి శిష్యురాలిగా అసువుగా కవితలు చెప్పే అవధాన ప్రక్రియలో మేటి ఆమె. అద్భుతమైన కవయిత్రి. సాంఘిక దురాచారాలను, మూఢనమ్మకాలను నిర్మూలించడానికి తన భర్త సురాబాబాయి గారితో కలిసి హేతువాద ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. మాయలు, మంత్రాలు లేవని నిరూపిస్తూ నిప్పులపై నడిచారు. శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి అధ్యయన తరగతులు, శిక్షణ శిబిరాలు నిర్వహించడంలో చేదోడు వాదోడుగా ఉన్నారు. వివాహ సమయానికి 5వ తరగతి మాత్రమే చదివిన లక్ష్మీకాంతమ్మ గారు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న తన భర్త శ్రీ పేరుచెర్ల సుబ్బరాజు గారు, సురాబాబాయి గారి సహకారంతో పట్టుదలతో చదువును కొనసాగించారు. చిన్న బిడ్డలతో సహా హైదరాబాద్ వెళ్ళి వారి సంరక్షణ చూసుకుంటూ తెలుగు పండిట్గా శిక్షణ పూర్తి చేసి వచ్చారు. తెలుగు బోధనలో తనకు తానే సాటిగా నిలిచారు. మత మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ హేతువాద ఉద్యమంలో పనిచేశారు. శాస్త్రీయ దృక్పథంతో ప్రజలు జీవించాలని తన ఉపన్యాసములతో, రచనలతో చైతన్యం తీసుకురావడానికి అవిరళ కృషి చేశారు. ప్రత్యేకంగా బాలికల విద్య కోసం శ్రమించారు. తన బిడ్డలతో సమానంగా నిరుపేద బిడ్డలను చదివించారు. మాలాంటి వారికి మాతృప్రేమను పంచారు. సంఘ సంస్కర్త అయిన తన భర్త అడుగుజాడల్లో నడిచారు. ఆదర్శాలను వలించడం కాకుండా ఆచరించి చూపించారు. 2018లో సెప్టెంబర్ 5వ తేదీన సురాబాబాయి తను చాలించారు. భర్త ఆశయాల మేరకు నేత్రాలను ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్కు, పార్థివ దేహాన్ని ఆంధ్ర మెడికల్ కాలేజీకి దానం ఇచ్చారు. ఉపాధ్యాయుడిగా, హోమియో డాక్టర్గా, కర్షకుడిగా, విద్యాదాతగా, సంఘ సంస్కర్తగా, హేతువాదిగా, వామపక్షవాదిగా, శరీర నేత్రదాతగా, మానవతా విలువలకు కట్టుబడి జీవించిన మహోన్నత వ్యక్తి అయిన శ్రీ పేరుచెర్ల సుబ్బరాజు గారి పేరుతో సురాజ్ సాహిత్య సామాజిక సేవా పురస్కారం నెలకొల్పి ప్రతి ఏడాది ఒక సమాజ సేవకునికి ఘన సన్మానంతో పాటు 25,000 నగదు పారితోషికంగా అందిస్తూ సురాబాబాయి పేరును చరిత్రలో శాశ్వతంగా నిలిచేలా చేశారు. ఈ పురస్కారాన్ని వరుసగా ప్రముఖ చరిత్రకారుడు నజీర్ అహ్మద్కు 2019లో, ప్రముఖ ప్రజా వాగ్గేయకారుడు డప్పు రమేష్కు 2020లో, ప్రముఖ రచయిత్రి అనిసిటి రజిత్కు 2021లో, ప్రముఖ సంఘ సేవకురాలు పూసపాటి రాజ్యలక్ష్మికి 2022లో, ప్రముఖ రక్తదాన ఉద్యమకారుడు వి వినోద్ బాలుకు 2023లో, ప్రముఖ కవయిత్రి మరియు తెలంగాణ శరీర అవయవదాతల సంఘ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి కె భారతి గారికి 2024లో అందజేయడం జరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన ప్రముఖ సినీ గేయ రచయిత ఈ అద్దాల అశోక్ తేజకు సుర సాహిత్య సామాజిక సేవ పురస్కారాన్ని అందజేయాలని అమ్మ సంకల్పించారు. కానీ ఇంతలోనే అమ్మ జూన్ 16వ తేదీన ఆకస్మికంగా మన మధ్య నుంచి వెళ్ళిపోయారు. సావిత్రిబాయి పూలే ట్రస్ట్కి, శరీర అవయవదాన ఉద్యమానికి, ప్రగతిశీల ఉద్యమాలకు అమ్మ లేని లోటు పోడ్చలేనిది. వ్యక్తిగతంగా అయితే నా మనసుకు కలిగిన కష్టం ఎనలేనిది. నాకు జన్మనిచ్చిన తల్లి చంద్రకాంతమ్మ గారితో పాటు సమానమైన ప్రేమ నా పట్ల చూపించారు లక్ష్మీకాంతమ్మ గారు. 2010 మా అమ్మగారు చనిపోయారు. 2014లో నాన్నగారు చనిపోయారు. వారు లేని లోటును, ఆ దుఃఖాన్ని మరిపించి నా తల్లిదండ్రులు చిన్నతనం నుండి నా ఉద్యమ జీవితానికి ఏ విధమైన సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారో అదేవిధంగా సురాబాబాయి, లక్ష్మీకాంతమ్మ దంపతులు నాకు అందించారు. నేను చేపట్టిన ప్రతి పనిని ప్రోత్సహించారు. ముఖ్యంగా అమ్మ లక్ష్మీకాంతం గారు తన బిడ్డలతో పాటు సమానంగా ప్రేమించారు. ప్రతిదీ నాకు వాటా ఇచ్చేవారు. నా కోసం ప్రతిదీ ఏడాది మామిడి పండ్ల వాటా నా కోసం పంపించేవారు. ఈ ఏడాది అనుకోకుండా
నెల 15 రోజులు తెలంగాణలో ఉద్యమ నిర్మాణ పనుల కోసం ఉండిపోవాల్సి వస్తే ప్రతిరోజు అమ్మను మిస్ అవుతున్నానని బాధపడుతూనే ఉన్నాను. ఇక్కడ అమ్మ కూడా ప్రతిరోజు నా గురించి, నా ఆరోగ్యం గురించి శ్రీహరిరాజు గారితో, నీలిమతో తన ఆందోళనను వ్యక్తపరుస్తూనే ఉండేది. శ్రీహరి, నీలిమలు ఫోన్ చేసినప్పుడల్లా నాకు చెబుతూనే ఉన్నారు. ఇన్ని రోజులు అమ్మకు దూరంగా అమ్మని చూడకుండా ఉండడం ఇదే మొదటిసారి. ఈ వేసంకాలం అంతా తెలంగాణ ఉద్యమ అవసరాల నిమిత్తం ఉండిపోవాల్సి వచ్చింది. కానీ అమ్మని శాశ్వతంగా మిస్ అవుతానని అస్సలు ఊహించలేకపోయాను. అమ్మ నాకు చెప్పాల్సిన విషయాలు, అమ్మకు నేను చెప్పాల్సిన విషయాలు ఎన్నో మిగిలిపోయాయి. దుఃఖంతో గుండె బరువైపోతుంది. అమ్మ నా కోసం కేటాయించిన మామిడి పండ్లు, నా కూతురు ఇంటికి పంపించిన, నా కోసం ఫ్రిడ్జ్ నిండా దాచి ఉంచిన మామిడి పండ్లను నీలిమ తీసుకువచ్చి నా చేతిలో పెట్టినప్పుడు దుఃఖం ఆపుకోవడం నా వల్ల కాలేదు. 45 సంవత్సరాల మా అనుబంధాన్ని వర్ణించడానికి ఈ సమయం సరిపోదు. చేపట్టిన ప్రతి ఉద్యమానికి కొండంత అండగా ఉన్న అమ్మను కోల్పోయాను. అవ్యాజ్యమైన ప్రేమను కోల్పోయాను. నా కష్టాల్లో నా కన్నీటిని తుడిచి ధైర్యాన్ని నింపిన అమ్మను కోల్పోయాను. ఉద్యమాల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి కావలసిన సైద్ధాంతిక బలాన్ని కోల్పోయాను. ఎన్ని పనులున్నా, ఎంత బిజీ పర్యటనలు చేస్తున్నా వారానికో 10 రోజులకు అమ్మను కలిసి కరువుదీరా మాట్లాడుకుని వచ్చేదాన్ని. అమ్మ నా కోసం దాచి ఉంచినవన్నీ తెచ్చుకునేదాన్ని. ప్రతి నెల తన పెన్షన్ నుంచి నా కోసం కేటాయించిన పాకెట్ మనీ తెచ్చుకునేదాన్ని. అమ్మ లేని లోటు భరించలేకున్నాను. చివరిగా అమ్మతో మాట్లాడలేదన్న వెలితి జీవితాంతం నన్ను వెంటాడుతూనే ఉంటుంది. కానీ అమ్మ అందించిన ఉద్యమ స్ఫూర్తిని చివరి వరకు నిలుపుకుంటాను. భౌతికంగా అమ్మ మన మధ్య లేకపోయినా ఆమె ఆలోచనలు, ఆశయాలు, ఆదర్శాలు నిరంతరం స్పెక్ట్రం నడిపిస్తూనే ఉంటాయి. అమ్మ నేర్పిన విలువలకు, ఆమె అందించిన సామాజిక బాధ్యతలకు అంకితమై పని చేస్తామని ప్రతిమ బూనుదాం. అమ్మ ఆశయాలకు పునరంకితం అవ్వడమే అమ్మకు అందించే నిజమైన నివాళి. అమ్మ పంచిన ప్రేమను, సమతా మమతలను తిరిగి సమాజానికి అందించడమే అమ్మ రుణం తీర్చుకోవడానికి మార్గం అవుతుంది. సమతామూర్తి, అమృతమూర్తి లక్ష్మీకాంతమ్మ గారి సేవాస్ఫూర్తికి హృదయపూర్వక కృతజ్ఞతాంజలి ఘటిస్తూ జూన్ 16న మనని వదిలి వెళ్ళిపోయారనే శూన్యంతో ఏం చెప్పాలో తెలియని స్థితిలో, ఏం రాయాలో అర్థం కాని పరిస్థితిలో ఆమె మానస పుత్రికగా మీ అందరికీ ఇది చెప్తున్నాను. అలాగే మృత్యుంజయరావు గారు బాధాతప్త హృదయంతో ఏమంటున్నారో విందామా? మన పునాదిరాయి కదిలింది, మహోన్నత ఆశయశీలి మానవీయ తేజం మసకబారింది, అక్షర జ్యోతి సాహిత్య పిపాసి విలీన ఆకాశంలో నక్షత్రం నల్లపడింది, సాంఘిక సంస్కరణోద్యమ ఊపిరి ఆగింది, అసురుల పాలిట సురాగా బాధ్యతలు వీడింది, సహచరుల గుండె స్పందన సన్నగిలింది. మిత్రులారా, మన తొలి ఉద్యమ తొలి కిరణం శ్రీమతి పేరుచెర్ల లక్ష్మీకాంతమ్మ. అమ్మలను కన్న అమ్మ ఇక లేరు. ప్రతి ఉదయం ఉద్యమ ఉషోదయం మనలను భౌతికంగా వీడి శాశ్వత ఊపిరిగా ప్రకృతి ప్రసాదంగా మిగిలింది. ఉద్యమ నిర్మాణ తొలి దశకు దీక్షగా ఆశ, దిశ, దశను చూపించి 35 మందిలో మెరిసి ఆచరణ రంగంలో కదం తొక్కి వీరనారిగా భావి మనుషులకు, పరిశోధనల డాక్టర్లకు దేహం దానం చేసి విజ్ఞాన ధునిగా శిల్పమై మనకు నిత్య సూచికగా నిలిచి మన ఉద్యమ లక్ష్యాలకు దీపకల్పే సూర్యోదయ కిరణంగా చల్లని మనోనేత్రంతో మనకు నిరంతర వెలుగు బరాట మన శ్రీమతి పేరుచెర్ల లక్ష్మీకాంతమ్మ, శ్రీమతి సుబ్బరాజుల మహనీయుల అజరామర జంట మనందరికీ ఉద్యమానికి అఖండ జ్యోతి. మౌన సాగర గంభీర వదనంతో, ముకుళిత హస్తాలతో సాంఘిక విప్లవ జోహార్లు అందిస్తున్నాను. అలాగే రేఖా చంద్రశేఖర్ గారు ఏమని గుర్తు చేసుకుంటున్నారంటే, పుస్తకావిష్కరణ సభ సందర్భంలో వైజాగ్ వెళ్ళాను. ఆ సందర్భంలో సీతామహాలక్ష్మి గారు లక్ష్మీకాంతమ్మ గారిని దగ్గరికి తీసుకువెళ్ళారు. ఆమె 78 సంవత్సరాల వయసులో కూడా ఇటీవల సీతామహాలక్ష్మి గారు చేసిన కార్యక్రమాలను శ్రద్ధగా విన్నారు, అభినందించారు. ఆమె పిల్లల కోసం రాసిన హరివిల్లు కథల పుస్తకం నాకు ఇచ్చారు. అందులో చిన్న చిన్న నాటికలు కూడా ఉన్నాయి. పిల్లలను హత్తుకోగలిగిన కథలు కలిగిన పుస్తకం అది. పెద్దలకు నా వంటి వారికి కూడా ఆ కథలు చాలా నచ్చుతాయి. హరివిల్లు రాసిన విధానం, శైలి కఠిన పదాలకు దూరంగా చిన్న చిన్న మాటలు ఎంతో మనల్ని ఆకర్షిస్తాయి. వారి అబ్బాయి శ్రీహరిరాజు గారు అక్క అక్క అంటూ సీతామహాలక్ష్మి గారితో మాట్లాడుతూ ఎంతో ప్రేమను వ్యక్తపరిచారు. మాకు మంచి ఆతిథ్యం ఇచ్చారు. ఎంతో ప్రేమతో మమ్మల్ని ఆదరించారు. అమ్మ లక్ష్మీకాంతమ్మ గారికి జోహార్లు, ఆమె సేవలకు జేజేలు అంటున్నారు ఆయన. మాట్లాడకపోయినా మీ అందరికీ ఎంత ఆప్యాయతను ప్రేమను పంచారు. ఒక కన్న బిడ్డల కన్నా ఎక్కువగా మమ్మల్ని
బాబాయ్ గారు అలాగే చూసుకున్నారు, అమ్మ అలాగే చూసుకున్నారు. ఈ ఉద్యమానికి ముఖ్యంగా సావిత్రిబాయి పూలే ట్రస్ట్కి వారు లేని లోటు మేము పూడ్చుకోలేమండి, ఎప్పటికీ పూడ్చుకోలేము. డబ్బు గురించి నేను మాట్లాడేది కూడా రావట్లేదండి. అలాగే అమ్మ పనిచేసిన ఖండవల్లి హై స్కూల్లో అమ్మ పూర్వ విద్యార్థులు నిర్వహించిన సభ మీరు ఇప్పుడు చూడండి. అదే హై స్కూల్ నుండి అమ్మ స్టూడెంట్స్ 3 తెలుగు పండిట్స్గా పనిచేస్తున్నారు. పుట్టుంటుందేమో బహుశా ఏమాస్తారు, అంతే కదా. ఇది దాని సంస్కారం అంటాం. మనం ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి. నిజంగా కన్నతల్లి నేర్చుకున్న ఎక్కువగా కన్నతల్లి దగ్గర నేర్చుకున్న దానికంటే ఎక్కువ నేర్చుకున్నాం. కన్న తల్లిగా సాకి ప్రేమ పెంచి ఏదైనా దెబ్బతిని ఆడుకున్న పీటీలు ఆడుకున్న దెబ్బతిలితే వెంటనే పట్టుకొచ్చేసి పశువు రాయడము ఏ రాయడం. ఇది కన్న తల్లిగా సాకి ప్రేమ పెంచి అమ్మతనములోని కమ్మతనమును చూపిన తల్లి ప్రేమ ఎలా ఉంటుందో మేము స్కూల్లోనే చూసాం, ఇంటి దగ్గర చూసాం. ఇంటి దగ్గర అయితే కన్న తల్లి ద్వారా చూసాం, స్కూల్లో అయితే మేడం గారి ద్వారా మనం చూడగలుగుతాం. విద్యార్థుల పాలిట జ్ఞాన కల్పవల్లి అక్కడ పదం విడగొడుతున్న మాస్టారు. జ్ఞాన కల్పవల్లి విడగొడుతున్నాం, కానీ రూపకం విడగొట్టలేదు. జ్ఞాన జ్ఞానం అనేది కల్పవల్లి రూపకం, అందుకని చెప్పి విడగొట్టలేదు అనమాట. కల్పవల్లి అంటే కోరిన కోరికలు తీర్చేటువంటి వృక్షం. ఇక్కడ ఏ జ్ఞానమో ఏ కోరికలు అంటే జ్ఞానం అనే కోరికలు తీర్చేటువంటి మహాతల్లి ఆవిడ కల్పవల్లి. మా కల్పవల్లి, మా తెలుగు తల్లి, మా అమ్మ. ఈమె అమ్మ అనే పదం నేను చేర్చలే, మన జగదీష్ చెప్పాను. నేను అక్కడ వరకు ఆపేశాను. ఆపిన తర్వాత రాము కల్పవల్లి, తెలుగు తల్లి, అమ్మ పేరు పెట్టు. అమ్మ ఎవరు అంటే అమ్మ పేరు పెట్టమన్నాడు జగదీష్. అప్పుడు వెంటనే మా అమ్మ లక్ష్మీకాంతం గారికి మీ విద్యార్థులు అందిస్తున్న అసురుడేవారు. భూమి నుండి దివికి ఎగిన ఆదర్శమూర్తి. మీ జీవనం ఎంతో మందికి స్ఫూర్తి. ఇంకా ఆవిడ నుంచి మనం మాటలో చెప్పడం లేదు. మరి చాలా చోట్ల ఆకివీడి దగ్గర కూడా పనిచేశారని చెప్పారు మేడం. చాలా చోట్ల పనిచేశారు. మాకున్న అనుభవాలు ఉంటాయి, కొలిగ్గా మీకున్న అనుభవాలు ఉంటాయి, అనుచరులుగా బంధువులుగా మీకుంటాయి. కానీ అందరికీ ఆవిడకి ఆదర్శం, అందరికీ ఆవిడ జీవనం ఆదర్శం. మన గురు శిష్య బంధం కేవలం తెలుగు. ఆవిడ మాకు ఎలా పరిచయం? తెలుగు ద్వారా పరిచయం. తెలుగు పీరియడ్ వస్తుందంటే చాలు, మేడం వస్తున్నారంటే ఎక్కడ లేని టెన్షన్ అంతా వదిలిపోయింది. ఇంకో బయట కూడా ఉండదు, ఒప్పుకోవాల్సిందే. జగదీష్ బాబు గారి పీరియడ్ వస్తుందంటే తోలు ఎత్తేసేవాళ్ళు. తెలుగు మేడం గారి పీరియడ్ వస్తుందంటే ఎంతో ఆనందం. పీఈటీ పీరియడ్ కంటే ఆనందంగా ఉండేది. మన బంధం కేవలం తెలుగు, అది మా జీవితాలలో నుండి తొలగిపోని వెలుగు. ఇప్పటికీ కూడా మీరు నేను కూడా తెలుగు ఉపాధ్యాయుడిగా వెళ్ళగలిగారంటే మేడం గారి యొక్క స్ఫూర్తి. బోధనలో మీరు చూపిన చమత్కారం, తెలుగు ఉపాధ్యాయుడికి ఉండవలసిన చమత్కారం. పొడుపు కథలు, ఆట విడుపులు ఎన్ని ఉంటాయి, పదబంధాలు ఎన్నో ఉంటాయి. దీనికి ఒక ఉదాహరణ చెప్పాలి. మా సామర్థ్యన్నాడు, వాడి చేత పిలకపందుల వేషం వేయించింది మేడం. చంద్రం గారి చేత బామ వేషం వేయించింది, గుర్తున్నాడు మీ క్లాసులను. నెక్స్ట్ కాకినాడ సుబ్బారావు చేత కోడల వేషం వేయించింది. నా చేత ఏ వేషం వేయించారంటే కొమ్మదాసుడు వేషం వేయించింది. అప్పయ్యారో పప్పు దాగలో పడిపోయా అప్పయ్యారో అని చెప్పి. నిజంగా ఎంత చమత్కారం అంటే ఆవిడ బోధనలో చూపిన చమత్కారం ఉపాధ్యాయ వృత్తికే అలంకారం. నిజంగా అటువంటి వాళ్ళు మనం చూడలేదు. ఒక బెస్ట్ టీచర్ ఎవరైనా అడిగితే, నేను 1వ తరగతి కానీ WMA BEd చేశాను, నా లైఫ్ లో టీచర్ మర్చిపోలేని టీచర్ ఎవరైనా ఉన్నారంటే అది మేడం గారు. ఆవిడ ఆ క్వాలిటీలో ఉన్నారు. స్టూడెంట్ కూడా అయితే కొంతమంది విద్యార్థుల పేర్లే గుర్తుంటాయి, అలాగే మనందరికీ గుర్తుండిపోయే పేరు. ఇటువంటి సంతాప సభ ఎంతమంది ఉపాధ్యాయులు జరిగిందో మనకు తెలియదు, కానీ నాకు తెలిసి కండవల్లి 75 సంవత్సరాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చరిత్రలో లక్ష్మీకాంతం గారి యొక్క చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి ఒక చరిత్ర, ఒక అధ్యాయం అంతే. దాన్ని తిరిగిలేదు. ఇంకా ఆవిడ పేరు ఒక చరిత్ర, మనం మర్చిపోలేం. మేడం గారి పేరు చెప్పుకొని ఎవరైనా పేరు గుర్తుపెట్టేస్తారు, కొంతమంది పేరు గుర్తుండదు. ఆ సార్ నాకు గుర్తులేదంట. అటువంటి మాతృమూర్తికి మేము క్షరము కాని అక్షరం. క్షరం అంటే నాశనం, నాశనం కాదు అక్షరం. మేడం గారు మీరు చెప్పిన అక్షరాల వల్లే మీకు కూడా మరణం లేదు. మేడం గారికి మరణం లేదు. ఆవిడ చెప్పిన పద్యాలు, ఆవిడ చెప్పిన పాటలు, ఆవిడ చెప్పిన కథలు అన్ని గుర్తు చేసుకుంటూ ఉన్న చూపు ఆవిడికి మరణం లేదు. మేడం గారు మన గుండెల్లో నిలిచే ఉంటారు. అటువంటి మీకు మీ కుటుంబానికి భగవంతుడు ఓదార్పు కలిగజేయాలని, మీ ఆత్మకు శాంతి కలిగించాలని
మా బ్యాచ్ తరఫు నుంచే కాకుండా మా సీనియర్స్ తరఫు నుంచి, మా జూనియర్స్ తరఫు, పూర్వ విద్యార్థులందరి తరఫు నుంచి మీకు అశ్రు నయనాలతో నివాళులర్పిస్తున్నాం. యువకులు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పుకార్లకి షికార్లకి నిబద్ధులు, నేటి నిజం తెలుసుకొని కీటక సన్యాసులు, మొద్దురాతి చిప్పలు నూతిలోన కప్పలు. కొంతమంది యువకులు భావన నవజీవన బృందావన నిర్మాతలు, వారికి నా జోహార్ అన్నాడు శ్రీశ్రీ. శ్రీశ్రీ అభ్యుదయకవే. ఆయన కవిత్వానికి ఇదని తీసుకోడు. అగ్గి పుల్ల, సబ్బు బిళ్ళ, ఏదైతే అది కవితా వస్తువులు ప్రతిదానికి విలువ మహాప్రస్థానం అయితే జాలెర మగ్గం, సాకెల బండ, సహస్ర వృత్తులు, సహస్ర సింహాలు అని చెప్పి ఆకరాజ్యాలు అన్ని అట్లా తీసుకున్నాడు కదా. వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ్. ఇది కూడా నేను సైతం ప్రపంచానికి శ్రీశ్రీ సాహిత్యం. నాకు చాలా ఇష్టం శ్రీశ్రీ. ఓకే, సంతోషం మేడం. మా గురుగారు మునిమాణిక్యం గారు శాతం కథలు రాశారు. తెలుసండి. మునిమాణిక్యం గారు సైకాలజీ మా ట్రైనింగ్ లో. మీ చదువులు ఈ చదువులు కాదండి, మీ దగ్గర నేర్చుకున్న చదువు అంతా కూడా బాబాయ్ మీరు అలా పొగిడేస్తున్నారు. ఇది అతిశయోక్తి కాదు మేడం, స్వభావం. అప్పుడు చదువులకి ఇప్పుడు చదువులకి తేడా చెప్తున్నామండి. ఇది అతిశయోక్తి మేడం, అతిశయోక్తి. ఇప్పుడు విద్యార్థులు ఎలా ఉన్నారు, గురువులు చంపేస్తున్నారు. మన పేపర్లో గురువుని చంపేసారు ఒక చోట. ఆయన గురువులు కూడా కొన్ని మంచి లక్షణాలతో కొంతమంది లేరు. నామం చెప్పుకోవాలి. అందుకని ఈ మాట అంటారు. మీరు మిమ్మల్ని చూడగానే మా అమ్మ ఇంకా మళ్ళీ ఇంకో మాట్లాడలేదు, టీచర్ అనగానే మాతృత్వం ఉట్టుపడాలి. ఇవాళ ఎంతమంది ఆ స్థాయిలో ఉండగలుగుతున్నారు? లేదు లేదు, ఒకసారి మనం లేదు గుర్తు చేసుకోవాలి. లేదు. ఆ, విద్యార్థికి ఇవాళ గురువుకి సన్మార్గాలు సద్భావాలు లేవు, వాళ్ళ సద్భావాలు అయ్యి లేవు. వాళ్ళు ఏంటో పిచ్చి పిచ్చి ఆలోచన. చిన్నపిల్లలు అయిపోయాం మేడం మీ ముందు. మేము చిన్నపిల్లలు అయిపోయాం. అంతే, ఇంకా మనకి మాట్లాడలేదు. మీరు తినండి, తినండి. చిన్నారావు కాకిలేని సుబ్బారావు గారు మొత్తం అందరూ అడిగారు. అందరూ కూడా మొత్తం బ్యాచ్ అంతా అడగమని చెప్పమని. మాది ఆదర్శ స్నేహం, 30 సంవత్సరాల తర్వాత కలుసుకున్న స్నేహం, చాలా గొప్ప స్నేహం. ఒక్కళ్ళు కూడా స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఉన్నారండి. 4:30 రమ్మంటే 4:30 వచ్చి కూర్చుంటున్నారండి. 1 గంట మీ పేరు చెప్పగానే మొత్తం గ్రూప్ ఒక్కసారిగా అలా ఎగిసిపడింది. మామూలుగా అమ్మగారి పేరు చెప్పగానే మీరు రాలేదని, కానీ మీరు దాకా అక్కడ వచ్చుంటే ఎంత అంతే. ఎందుకు వచ్చాను, మీ పరిస్థితిని అర్థం చేసుకునే ఇబ్బంది పెట్టాను, రాకపోవడం మీరు అందరూ ఇబ్బంది పడతారు. అలా కాదు, అలా కాదు. మేము ఏం చేసి మేము అక్కడ చేయడం సాంప్రదాయంగానే దైవం దగ్గరికి మేము వెళ్ళాలి, కానీ దైవాన్ని మా దగ్గర పిలిపించుకోకూడదు. ఇప్పుడు రూల్గా లక్ష్మీకాంతమ్మ గాథను చెప్పమా, ఆమె సేవలకు ముగింపు లేదమ్మా. పేద విద్యార్థులకు వెలుగునిచ్చిన వెలుగు, సమాజం కోసం నిలిచిన గొప్ప దివ్యలోకము. సేవల తారక ఆమె తల్లి లాంటి హృదయము, ప్రేమతో నిండిన అమృతపు గుండె ఆమె కదే. ఆమె అడుగులు స్ఫూర్తి మా జీవితాలకు, ఆమె పేరెప్పుడు నిలిచిపోతుంది తారగా. ఆమె చేతులు కదిలి జ్ఞానం పంచినవు, ఆమె కళ్ళలో పేదల కోసం దయ నిండినవి. అవయవదానంతో జీవితం ఇచ్చినదే, ఆమె జీవితం మా అందరి గుండెలలో నిగదించునది. ఆమె మార్గం చూపిన వెలుగు మార్గం, ఆమె స్ఫూర్తి మా హృదయాలలో నిత్యం. సమాజం గొప్ప సేవకురాలు లక్ష్మీకాంతమ్మ, ఆమె పేరుతో నడుస్తాం మేము ముందుకు. సేవల తారక ఆమె తల్లి లాంటి హృదయము, ప్రేమతో నిండిన అమృతపు గుండె ఆమె కదే. ఆమె అడుగులు స్ఫూర్తి మా జీవితాలకు, ఆమె పేరెప్పుడు నిలిచిపోతుంది తారగా.
దారి మాకు దీపమయ్యింది. సమాజం మార్పు తెచ్చిన గొప్ప స్త్రీ ఆమె. ఆమె స్మృతి మా హృదయాలలో నిలిచిపోయింది. లక్ష్మీకాంతమ్మ జీవితం అమృతమయ్యింది. సమాజంలో మంచిని వృద్ధి చేయాలనే తపనతో ఆరాటంతో సమాజ సేవకు అంకితమైన పేరిచెర్ల లక్ష్మీకాంతమ్మ గారు తన శరీరాన్ని వైద్య విద్యార్థులకు ఒక విజ్ఞాన గ్రంథంగా వెళ్ళారు. అలాగే ఆమె కళ్ళను ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి దానం చేశారు. పరిపూర్ణమైన మానవతామూర్తికి మనం హృదయపూర్వక నివాళులు అర్పిద్దాం. ఆమె బాటలో మనము నడుద్దాం. లక్ష్మీకాంతమ్మ గారికి ఇవే స్పెక్ట్ తరఫున అందరి జోహార్లు జోహార్లు జోహార్లు.